వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఏపీని అభివృద్ధి పదంలో నడిపించాలని రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం టీడీపీ జనసేన కలిశాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. పొత్తుకు బీజేపీ ఆశీస్సులు కూడా ఉన్నాయని చెప్పారు. ఇప్పటం ఘటన నుండి చాలా జాగ్రత్తలు అడుగులు వేస్తున్నామన్నారు. వైసీపీ విముక్త ఏపీ కోసం తామంతా కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. ఇక పవన్ 5గురితో కూడిన లిస్టును విడుదల చేశారు. అయితే బీజేపీ కోసం తన సీట్లను తగ్గించుకున్నామన్నారు. మన ఓటు టీడీపీకి ఎంత ముఖ్యమో టీడీపీ ఓటు మనకు పట్టం కూడా అంతే ముఖ్యమన్నారు. ఎక్కువ సీట్లు తీసుకొని ఏదో చేయాలని తనకు లేదని 98% అవకాశాల కోసం తాను 24 ఎమ్మెల్యే 3 పార్లమెంటు స్థానాలు తీసుకున్నామన్నారు. ఇప్పటికే చాలా వరకు రాష్ట్రం నష్టపోయిందని అందుకే కొన్ని త్యాగాలకు సిద్ధమైనట్లు తెలిపారు. బీజేపీ కోసం కూడా కొన్ని సీట్లు కుదించుకున్నామన్నారు. 79 సీట్లు తీసుకొని ఏదో పోటీ ప్రయోజనం ఉండదన్నారు. గతంలో తనకు 10 సీట్లు గెలిపించి ఉంటే బాగుండేదన్నారు. ఇప్పుడు జనసేన టీడీపీ ఓట్లు కరెక్ట్ గా ట్రాన్స్ఫర్ అవ్వాలన్నారు. సీఎం జగన్ సిద్ధమంటున్నారని తాము తప్పకుండా యుద్ధం చేసి విజయం సాధిస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టి ప్రజలకు రాష్ట్రానికి మేలు చేయడమే తమ కలయిక లక్ష్యమన్నారు పవన్. అయితే భీమవరం నుండి పవన్ పోటీ చేయనున్నారు. ఇదిలా ఉంటే పొత్తులో భాగంగా తొలి విడతలో జనసేనకు మొత్తం 24 స్థానాలు దక్కగా ఇందులో 5 అసెంబ్లీ స్థానాలకు జనసేనాని అభ్యర్థులను ప్రకటించారు. మిగిలిన 19 స్థానాలకు అభ్యర్థులతో చర్చించి పేర్లు ఖరారు చేస్తామని తెలిపారు.